హాయ్ ఫ్రెండ్స్, మరో వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి సద్దుల బతుకమ్మ ముందు రోజు వ్లాగ్ అండి. ఇవి వచ్చేసి టేకు పూలు, వీటికైతే రేడియం పెయింట్స్ అయితే వేశారంట. సో అందుకే అలా చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. మేము అడిగితే అవి అమ్మడానికి లేదు, ఓన్లీ కట్టలు ఒక్కటే తీసుకోవాలన్నారు. 200 పూలు కొన్నా కూడా అది ఒక్క వరుసకు వచ్చేలా లేదు. సో మనకు ఎందులో ఇంకని చెప్పేసి పక్కన వచ్చేసాం. మొత్తం మార్కెట్ మొత్తం బంతి పూలు, చామంతి పూలు, సీత జడలు, రకరకాల పువ్వులతో అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో మాకు కావాల్సిన ఫ్లవర్స్, వెజిటబుల్స్ అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక మా చిట్టెలు గోరింటాకు అడిగితే తీసుకొచ్చి రుబ్బేసి పెట్టాము. సో ఆమెకైతే ఇలా వచ్చాయి హ్యాండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు ఫ్లవర్స్తోనైతే మేము బతుకమ్మని పేరుస్తున్నాము. ఈసారి అయితే కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్గా అయితే పేర్చాము. ఎలా ఉందో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ రకరకాల ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. లిల్లీ పూలు, సీత జడలు, బంతులు, చామంతులు, ప్రతి ఒక్క పూలకి తీసుకున్నాము. ఆర్చ్ కోసం అని చెప్పేసి అయితే నేను ఒక కాటన్ బాక్స్ తీసుకొని కట్ చేసి యూ షేప్లో ఇలా ఫ్లవర్స్ అయితే ఫస్ట్ స్టిక్ చేసుకున్నానండి. కాకపోతే ఫ్లవర్స్ పెట్టి ఉండడం వల్ల అవి అయితే స్టిక్ అవ్వలేదు. సో సూది దారం పెట్టి అయితే కుట్టేశాను. నెక్స్ట్ పికాక్ థీమ్తో చేయాలనుకుంటున్నాను కాబట్టి పికాక్ లాగా అయితే పికాక్ నెక్ షేప్లో కార్డ్బోర్డ్ మీద అయితే డ్రా చేసి దాన్ని అయితే షేప్ వైజ్ అయితే కట్ చేసుకున్నా. నెక్స్ట్ అయితే ఫెవికాల్ ఉంటుంది కదా, ఆ ఫెవికాల్ మొత్తం దీనికి రాసేస్తున్నాను. సో ఏదో అలా ట్రై చేశాను. పర్ఫెక్ట్ అయితే చెప్పలేను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే ప్లీజ్. సో ఇక్కడ గమ్ మొత్తం రాసేస్తున్నాను. సో ఏంటంటే ఫ్లవర్స్ కదా అండి, కొంచెం వాడిపోతే అన్నట్టుగా వాటర్ అయితే వేసాము. సో వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఈ వెట్ వల్ల ఫ్లవర్స్ అయితే సరిగ్గా స్టిక్ అవ్వట్లేదు. దానికోసమని నేను గ్లూ క్వాంటిటీ అయితే కొద్దిగా ఎక్కువగానే పెట్టేసి కట్ చేసి పెట్టుకున్న బంతిపూలు పెటల్స్ అయితే చిన్న కట్ చేసి పెట్టుకున్నానండి. అవి అయితే మొత్తము దాని మీద వేసి ప్రెస్ అయితే చేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో 2 సైడ్స్ వేసుకుంటే కనుక మనకి పికాక్ నెక్ అనేది రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి దీని మీద లాస్ట్లో మొత్తం బతుకమ్మ అయిపోయినాక చామంతి పూలతో కూడా స్టిక్ చేశాను, మనకి బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండడానికి. సో మనకి పికాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనము గుమ్మడాకులు ఉంటాయి కదా, అవైతే వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఫస్ట్ బతుకమ్మని అయితే స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పికాక్ నెక్ ఏంటంటే చిన్నగా స్లిట్ ఇచ్చాను సీజర్తో ఇచ్చేసి, మనకి టేప్ ఉంటుంది కదా, వైట్ టేప్ అయితే కనిపించకుండా పికాక్ నెక్ని అయితే అక్కడ స్టిక్ చేసుకున్నాక సేమ్ యాస్టీస్ బతుకమ్మ ఎలా పేరుస్తారో అలాగే మనకి నెక్ అయితే కొంచెం కూడా బెండ్ అవ్వకుండా అయితే లైన్ బై లైన్ అయితే పేర్చుకుంటూ వెళ్తున్నాను. సో నాకు ఉన్న ఫ్లవర్స్ని బట్టి కలర్ కాంబినేషన్ అయితే నేను సెట్ చేస్తూ వెళ్తున్నాను. మీరు కూడా కలర్ కాంబినేషన్ చూసుకుంటూ సెట్ చేసుకుంటూ వెళ్తే మనకి బతుకమ్మ అయితే రెడీ అయినట్టే. ఫ్రెండ్స్, బతుకమ్మ పండుగ అనేది మన ఆడపిల్లలకి, అందులోని తెలంగాణ ఆడపిల్లలకి అయితే ఒక ఎమోషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు మన ఊరు. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే 99% మెంబర్స్ అయితే చాలా మందికి అయితే వస్తారు బతుకమ్మ పండుగకి. ఏ ఫెస్టివల్కి వచ్చినా రాకపోయినా మనం చిన్నప్పటి ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అయినా, మనం చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ అయినా, సరౌండింగ్స్లో మనతో పెరిగిన ఫ్రెండ్స్ అయినా కలవడానికి ది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ బతుకమ్మ అయితే నేనైతే చెప్తాను. మీరు కూడా అంతేనా? మీరు కూడా నాలాగైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది ఫ్రెండ్స్ అయితే కలుస్తారు. సో మనం ఇంకా ఏజ్ పెరిగిన కొద్దీ అయితే రావడం తగ్గిపోతుంది. ఏది ఉన్నా కూడా మనకి ఈ ఏజ్లోనే. సో కంపల్సరీ వీలున్నప్పుడైతే వెళ్తే ఫ్రెండ్స్ అయితే కంపల్సరీ కలుస్తారు. మీరేమంటారు ఫ్రెండ్స్? నేనైతే అంతే. నెక్స్ట్ వచ్చేసి పికాకి పైన ఇలా చిన్నగా మూపురం లాగా ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి సీతజడ పువ్వు ఉంటుంది కదా, దాన్ని అయితే స్టాపిల్ చేశాను పైన. సో నెక్స్ట్ వైలెట్ కలర్ గునుగు వేసుకున్నాను కదా, అది కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టేక్ పువ్వుకి ఆరెంజ్ వేసాను, అది కూడా వేసుకున్నాను. సో తంగేడు పువ్వు ఇలా అన్నీ లైన్గా పేర్చుకుంటూ వెళ్ళిపోయాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంతమంది 5 రిక్కల పూలు అంటారు, కొంతమంది పాలమల్లి పూలు అంటారు. మీ ఏరియాలో వీటిని ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బంతి పూలు. సో ఇలా పెట్టుకున్నాక ఆర్చ్ పెట్టాం కదా, ఆర్చ్ కూడా 2 సైడ్స్
ఒక 2 పుల్లలు అయితే తీసుకొని వాటికి స్టిక్ చేసి అందులో కూర్చేసుకుంటే మనకి ఇక్కడ బతుకమ్మ అయితే రెడీ. చుట్టూ అయితే కమలాలు అయితే పెట్టానండి గౌరమ్మని పెట్టుకోవడానికి. గౌరమ్మ కలువలలోనే ఉంటుంది కాబట్టి సో వెనకాల అండ్ ఆర్చిక్ సైడ్స్కి అయితే కలువ పూలు అయితే పెట్టాను. నెక్స్ట్ ఇది వచ్చేసి గుమ్మడి పువ్వు గౌరమ్మ అంటారు కదా, అది పెట్టుకొని గుమ్మడి పువ్వు గౌరమ్మ పక్కన నేను ఇది ప్రాసెస్ అయితే వినాయక చవితి ముందు ఒక వీడియో పెట్టానండి, అందులో అయితే ఉంటుంది. గౌరమ్మలు చేసి తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ చేసి అక్కడ పెట్టేసి జంజం అయితే వేసుకొని పసుపు కుంకుమలు వేసుకోవాలి. సో ఫైనల్ లుక్ అయితే బతుకమ్మకి ఇలా రెడీ అయింది. సో నా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరీ పర్ఫెక్ట్ కాదు, ఏదో అలా అయితే ట్రై చేశాను. సో ఫైనల్ లుక్ ఇదండి బతుకమ్మకి. మీకు నచ్చిందా? నెక్స్ట్ వచ్చేసి చిన్న బతుకమ్మ 2 అయితే పేర్చాలి. సో తర్వాత వచ్చేసి మేము సద్దుల రోజు, సద్దులు అంటేనే పిండ్లు పొడులు కదా అండి, మేమైతే పల్లీల పొడి చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇది నువ్వుల పొడి. ఈ నెక్స్ట్ ప్రొసీజర్ కూడా చెప్తానండి ఇవి తర్వాత. ఇవాళ టైం వీలవ్వలేదు సో వీడియో తీయడానికి కుదరలేదు. తర్వాత కొబ్బరి పొడి అండ్ పులిహోర అండ్ పెరుగన్నం అయితే చేసి పెట్టాము 5 రకాలు. కొంతమందికి అయితే మల్లిగ ముద్దలను ఉంటాయి, అవి వంత ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. అవి ఉన్న వాళ్ళు 9 రకాల సద్దులతో అయితే నైవేద్యం అయితే చూపిస్తారు. అవి మనకి వెనకటి నుంచి ఆచారం ఎలా వస్తుందో వాటిని బట్టి అయితే చేస్తారు. నెక్స్ట్ బతుకమ్మల దగ్గర అయితే వీడియో. సో చాలా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా అండి, చూడండి. నిజంగా చూడడానికి అయితే 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. ఈసారి అయితే బతుకమ్మల దగ్గర అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మా పాప ఎంతసేపు అసలు రెడీ చేశాను, 1 అవర్ ఏవో అయితే రెడీ చేశాను, కానీ 10 మినిట్స్కి బీభత్సంగా హ్యాండ్ ఇచ్చింది. సో ఇక్కడ నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటే ఇంటికి వెళ్ళిపోయింది. సో నేను ఒక్కదాన్నే ఆడుకున్నాను అనమాట. మా పాప ఉంటే ఇంకా చాలా అంటే చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉండేది. సో ఏం చేద్దాం, పిల్లలు కదా, వాళ్ళకి కొంచెం చికాకు ఉంటుంది. సో అందుకని ఇంటికి పంపించేసాను. మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇక్కడ బతుకమ్మలు ఏంటంటే తీరొక్క బతుకమ్మ అంటారు కదా, అట్లా అయితే చాలా అంటే చాలా రకాలు చేసుకొచ్చారండి ఈసారి. మేబీ ఈ యూట్యూబ్లో అన్నిట్లలో వస్తున్నాయి కదా, సో చూసి అందరూ అప్డేట్ అయితే అవుతున్నారు చాలా వరకు. కొంతమంది పికాక్ థీమ్తో అయితే, కొంతమంది ఏమో తులసి కోట బతుకమ్మ, కొంతమంది ఏమో మన దీన్ని ఏమంటారు శివలింగం బతుకమ్మ, అట్లా చాలా రకాల బతుకమ్మలతో అయితే చాలామంది అయితే వచ్చారు. కానీ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్క బతుకమ్మ కూడా. పెద్ద పెద్ద బతుకమ్మలు అసలు వాళ్ళు ఎలా తయారు చేశారో, ఎలా తీసుకొచ్చో చూడడానికి కూడా అసలు భలే అంటే భలే అనిపించింది. ఈ బతుకమ్మ అయితే చాలా బాగుంది చూడండి ఒకసారి. తులసికోట బతుకమ్మ అని చెప్పాను కదా, అదనమాట. సో ఇట్లా పెద్ద పెద్ద బతుకమ్మలతో అయితే వచ్చారు. సో ఈ ఇయర్కి ఇది అండి మన బతుకమ్మ విశేషాలు. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏ మోడల్స్ వస్తాయో నెక్స్ట్ ఇయర్ చూద్దాము. అప్పటి వరకు మన బతుకమ్మ కోసం మళ్ళీ వెయిట్ చేస్తూనే ఉంటాము. చెప్పాను కదండి, ఆడపిల్లలకి బతుకమ్మ పండుగ అంటే పెద్ద ఎమోషన్ అని. అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు కూడా వీలు చేసుకొని మరి వెళ్ళే పండుగ బతుకమ్మ. అది మన తెలంగాణలో అయితే ఇంకా అంటే చాలా ప్రాముఖ్యత అయితే ఉంది బతుకమ్మకి. సో అదనమాట. ఇక్కడ బతుకమ్మలు మొత్తం ఆడడం అయిపోయాక ప్రతి ఊర్లో చెరువులు అయితే వేస్తారు. మా దగ్గర అయితే ఇక్కడ దామర చెరువు అని ఉంటుందండి. సో అందులో అయితే బతుకమ్మలని సాగనంపుతాము. బతుకమ్మని సాగనంపుదామని వెళ్ళే రూట్లో అయితే ఈ బతుకమ్మలు కూడా కనిపించాయి. గ్రౌండ్ చాలా పెద్దదండి, అన్నీ మనం షూట్ చేయాలన్నా కూడా కొంచెం ఆ జనంలో అయితే ఇబ్బంది అవుతుంది. సో ఇవి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించడం వల్ల చూస్తే మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే మళ్ళీ షూట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి ఫ్లవర్స్ అయితే పెట్టారు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ వైలెట్ కలర్ ఫ్లవర్స్ చూడడానికి అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ యాక్సెప్టెన్స్ ఏంటి అంటే, వాటర్లో మనం బతుకమ్మల్ని వదిలేయడానికి వెళ్ళినప్పుడు మనల్ని కిందికి దిగనీయకుండా వాళ్ళు అందులో వేసే వాళ్ళని నిజంగా యాక్సెప్ట్ చేయొచ్చండి. ఇక్కడ పోలీస్ అంకుల్ ఉన్నారు, ఆయన కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. అసలు నిజంగా వీళ్ళనైతే యాక్సెప్ట్ చేయాలండి. అంతమంది బతుకమ్మలు తీసుకుని వేస్తున్నారంటే చూడడానికి బతుకమ్మలు కూడా ఈ నదిలో కూడా చాలా బాగా కనపడుతున్నాయి. అండ్ బోట్స్లో కూడా వాటిని దూరంగా అనేసి వస్తున్నారు. సో ఇదండి సద్దుల బతుకమ్మ వ్లాగ్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.